షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యేషువ మెస్సీయ నామంలో యేషువ మెస్సీయ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులరా, అందరూ బాగున్నారు కదండి. దేవాతి దేవుడు ఆయన ఉచితమైన కృపచేత క్షేమం చేత మనందరినీ కూడా ఆయన సజీవమైన సంఖ్యలో ఉంచి ఈరోజు ఇటు రీతిగా ఆయన సన్నిధికి వచ్చే వాక్యమనే కృపనిచ్చేందుకే దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ రక్షణను బట్టి సంతోషించున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. ఈ యొక్క వాక్యంలోని మర్మం మనం చూస్తే కనుక, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. మనం ఈ లోకంలో కొన్నిసార్లు బలహీనలం అవుతుంటాం కదండి. ఆత్మలో బలహీనలం అవుతుంటాము, ఆర్థికంగా బలహీనలం అవుతుంటాము, కుటుంబంలో సంతోషము సమాధానం లేక అనేకమైన గడబిడల చేత బలహీనం అవుతుంటాము. లేనిపోయిన ఆలోచనలు మనసును కృంగదీస్తూ ఉంటాయి. నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. కానీ ఇక్కడ హన్నా ఇస్తున్న ఒక గొప్ప ప్రవచనం, దేవత దేవుడిచ్చిన దేవాతి దేవుణ్ణి కలిగినందుకు ఆమెకున్న ఆ మనసులో ఉన్న ప్రేరేపణ ఈరోజు దేవాదేవుడు మనకు తెలియజేస్తున్నాడు. యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది. ఒకవేళ నీ జీవితంలో ఇటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే కనుక, మనం కలిగిన దేవుడు జీవము గల దేవుడు. ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనకి మొరపెట్టుకుంటే ఖచ్చితంగా సమాధానం ఇవ్వగల సమాధానకర్త. ఎందుకంటే ఆపత్కాలంలో నాకు మొరపెట్టాము, నీకు జవాబునిస్తానని చెప్పిన దేవుడు, సహాయం చేస్తానని దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు అనే విషయం మనకు కూడా తెలుసు. కాబట్టి ఎప్పుడన్నా ఇరుకు ఇబ్బంది, శోధనలు, విపరీతమైన బాధలు, ఏదైనా సరే నీ బాధను, నీ మనసును గాయపరిచిన సంఘటన వస్తే దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడితే కనుక ఖచ్చితంగా 100% ఆయన మనకు జవాబునిస్తాడు. మనకి సంతోషమును సమాధానమును ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు. కీర్తనకారుడు రాసిన ఈ 9వ కీర్తన 2వ వచనంలో, మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించేదని చెప్తున్నాడు. నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. ఎందుకంటే ఆయన యొక్క బల ప్రభావములు, ఆయన యొక్క కీర్తి, ఆయన యొక్క ఘనత అశామసివండి. ఆయన సృష్టించిన ఈ సృష్టిని చూచినప్పుడు తెలుస్తుంది ఆయన ఎంత గొప్పవాడో, ఎంత మహోన్నతుడు, ఎంత ఈ సృష్టిని చేసి మనల్ని చేసిన విధానము, మనల్ని చేసిన ఆ యొక్క విధానం, అంటే సృష్టి నుండి వేరుపరిచి మనల్ని చేసిన విధానం చూస్తే మన ఎడల ఆయనకున్న వాంఛ, మన ఎడలకున్న ఆయనకున్న ప్రేమ, మన ఎడల ఆయనకున్న ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. ఆ సృష్టి విధానంలోనే, మనల్ని చేసిన విధానంలోనే ఆ గొప్పతనము, ఆ యొక్క ప్రత్యేకత కనిపిస్తుంది. కాబట్టి ఆ ప్రత్యేకతను గురించి మనం ఆలోచన చేస్తే కనుక, ఎందుకు దేవుడు నన్ను ప్రత్యేకంగా చేశాడు, ఈ సృష్టినంతా కలుగునుగా చేసిన దేవుడు నన్ను మాత్రమే స్వయంగా ఆయన చేతులతో చేసి, స్వయంగా ఆయన జీవాయువును ఊది నన్ను ప్రత్యేకపరచు. కాబట్టి నేను ప్రత్యేకమైన వాడను, నేను ప్రత్యేకంగా బ్రతకాలి క్రీస్తు కొరకు, దేవుని కొరకని ఒక గొప్ప ఆలోచన మనకు కలుగుతుంది. కీర్తనకారుడు రాసిన 33వ కీర్తన 1లో, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. నీతిమంతులారా అనే మాట మనకు కనిపిస్తుంది. మనము దేవుని ఏదన్నా డిమాండ్ చేయాలంటే, అని అడగాలంటే మనం ముందు నీతిమంతులుగా ఉండాలి అనే ఒక మాట చాలా గొప్పది. నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండవలెను. ఆయన ఇచ్చిన ఆజ్ఞ అది. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన కుమారులుగా ఉండాలంటే, ఆయన వారసులుగా ఉండాలంటే మనం కూడా ఎలా ఉండాలండి? పరిశుద్ధంగా పవిత్రమైన హృదయం కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ ఈ మాట సెలవిస్తున్నాడు కదా, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. స్తుతి చేస్తున్నావా నువ్వు ప్రతిరోజును? నీ జీవితంలో స్తుతి ఉందా? లేకపోతే వారానికి ఒకసారి చర్చికి వెళ్ళినప్పుడైనా? అది కాదు నిజమైన స్తుతి అంటేనే. ఇక్కడ వ్రాయబడినట్లుగా స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. నీవు దేవుని ఎడల యథార్థత కలిగి ఉన్నావా? నమ్మకమైన దోసడిగా ఉండగలుగుతున్నావా? అయితే రోజు స్తుతి చెయ్యి, రోజు స్తుతులు చెల్లించు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇచ్చిన జీవితాన్ని బట్టి, ఇచ్చిన రక్షణను బట్టి, కుటుంబాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, సమస్తాన్ని బట్టి మొదటగా దేవునికి స్తుతులు చెల్లించి, స్తుతి ఆరాధన చేసి, అప్పుడు నీకు ఏమన్నా కాలుస్తే ఎలిషనలుగా అప్పుడు అడగాలి. అంటే
మాట్లాడిన 100 మాటల్లో 90 మాటలు కృతజ్ఞత ఉంటే కనుక మిగతా 10 మాత్రమే మనం ఆయన్ని అడగాలి. అలా కాకుండా మొదలుపెట్టిన కానుంచి నాకు అది చెయ్యి, నాకు ఇది చెయ్యి, నాకు అది కావాలి, ఇది కావాలంటే కనుక స్తుతి ఎక్కడుంది జీవితంలో? అయితే వాక్యం ఏమని మాట్లాడుతుంది తెలుసా? స్తుతి చేయుట యథార్థవంతులకు శోభాస్కరం. కాబట్టి ఈ రోజు నుంచి మనం కూడా హన్నా ఎలాగైతే ఆయన యెహోవాను కలిగి ఉండటం నాకు బలమని చెప్తుందో, మనం కూడా తండ్రి అయిన దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం కూడా బలవంతులుగా, ధైర్యం కలిగి, సమాధానం కలిగి, సంతోషం కలిగి, నెమ్మది కలిగి ఈ లోకంలో సాతాను పెట్టే ప్రతి విధమైన బంధకం నుండి విడుదల పొందొచ్చు, ప్రతి విధమైన ఆకర్షణని విడుదల పొందొచ్చు, పాపానికి దూరంగా నీతి, న్యాయ, యథార్థతకు దగ్గరగా జీవిందాం, దేవుని కృపను పొందుకుందాం, ఆయన మేలులకు వారసులవుదాం. దేవుడి మాటను బట్టి మన హృదయాలను బలపరిచి ఆత్మలో స్థిరపరచును గాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతుడ గొప్ప దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన అన్న ఎలాగైతే నిన్ను కలిగి ఉన్నందుకు సంతోషిస్తుందో, హర్షిస్తుందో, నీవే యెహోవాయే నా బలమని సెలవిచ్చిందో నాయన, మేము కూడా మిమ్మల్ని కలిగి ఉన్నందుకు, జీవము గల మిమ్మల్ని కలిగి ఉన్నందుకు సంతోషపడుతున్నాము, ఆనందపడుతున్నాము. మీరే మా బలము, మీరే మాకు ఆధారము, మీ వైపే చూస్తున్నాము. మా ప్రతి కష్టంలో, నష్టంలో, శోధనలో, వేదనలో మాకు నెమ్మదిని, శాంతిని, సమాధానం దయచేసి మీరే మాకు బలము కనుక ఆయన నీ ధైర్యంతో మేము ప్రతి కృపను దయచేయము. విన్న మాటను బట్టి మిమ్మల్ని ఆశీర్వదించి బలపరచమని నజరేయుడైన యేషువా మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం, షలోం. దేవుని